విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదంతో ఆరంభమైన పెద్ద ఉద్యమం ఆ హక్కు సాధించే వరకు నిద్రపోలేదు. చివరకు విశాఖ ఉక్కు కల నెరవేరింది. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ తన లేఖలో తెలిపారు. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని రామకృష్ణ సీఎం చంద్రబాబుకు సూచించారు. స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అది రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాపిటివ్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా, ఏ మాత్రం